లాస్ట్ మంత్ సొరకాయ బజ్జీ వీడియో పెడితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వ్యూస్ 1 మిలియన్ క్రాస్ అయింది. అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఒక సబ్స్క్రైబరు వంకాయ బజ్జీ చేయండి అక్క అంటే వంకాయ బజ్జీ చేస్తున్నాను ఈరోజు. వంకాయల్ని ముందుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలోకి వేసుకుంటే కలర్ మారకుండా కరడెక్కకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని గిన్నెలోకి తీసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటోలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు వేసుకుని పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో వాటర్ని ఇంకిపోయి ఈ వంకాయలన్నీ కూడా బాగా మెత్తగా అయిపోతాయండి. అంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని పప్పు గుత్తితో ఈ విధంగా ఎనుపుకోవాలి. వంకాయ ముక్కలు అక్కడక్కడ కనపడేలాగా ఉంచుకోండి, అప్పుడే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కొద్ది వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి పక్కన స్టవ్ మీద తాలింపు కోసం చిన్న ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆవాలు, జీలకర్ర, 2-3 తెల్లగడ్డ రెమ్మలు కచ్చపచ్చగా దంచి వేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొన్ని కరివేపాకులను వేసుకుని ఆనియన్ బాగా కలర్ మారాలి. ఇప్పుడు కొద్దిగా ఇంగు పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పోపు మొత్తాన్ని కర్రీలోకి వేసి కలుపుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ బజ్జీ రెడీ. నచ్చితే లైక్ చేయండి.